వినాయకుడి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? బ్రహ్మ సృష్టి ఆరంభించాడు, కానీ వక్రంగా ఉంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు వచ్చి కార్యం ఆరంభించడానికి ముందు వినాయకుడి పూజ చేయనందువల్లే ఈ వైకల్పితం వచ్చిందని గణేష అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. అప్పుడు బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన వినాయకుడు బ్రహ్మ అంతర్యాన్ని గ్రహించి జ్ఞానం క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేయగానే ఆ రెండు శక్తులు సిద్ధి బుద్ధి అనే రూపాలలో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురు ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తర్వాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమంగా కొనసాగుతుంది. సిద్ధి బుద్ధులు యవ్వనవతులయ్యారు. వారికి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారద మహర్షి సిద్ధి బుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకి చెప్పాడు. అందుకు వినాయకుడు అంగీకరించగానే ఆ తర్వాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని సిద్ధి బుద్ధికి చెప్పాడు. అప్పుడు బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్లి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకుడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. నారదుడి ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు, నారద, మా మధ్య కలహం వస్తుందని నీవు భావించావు. ఈ సిద్ధి బుద్ధి ఎవరో కాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం. నీ కలహ చింతన లోకోపకారమైనది. భవిష్యత్ మానవుడు సిద్ధి బుద్ధి సమేతుడైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి వినాయకుడి భార్యలైన సిద్ధి బుద్ధి గురించి తెలుసో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.